హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్యూటీ. ఫ్రెండ్స్, కర్డ్ అండి, పెరుగు ఉంటుంది కదండి ఇంట్లో. పెరుగుతో ఫేస్కి మంచి గ్లోయింగ్ ఇచ్చే ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుందాం పదండి. కర్డ్ని అయితే తీసుకోవాలండి. చూడండి, మీకు 2 స్పూన్స్ కర్డ్ని అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత చిటికెడు పసుపు అయితే యాడ్ చేయండి. చూడండి, కర్డ్ చిటికెడు పసుపు అయితే యాడ్ చేశాను కదండి. ఇందులో హనీని యాడ్ చేద్దామండి, అంటే తేనె. సో చూసారు కదా, హనీని తీసుకున్నామండి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేద్దామండి. మనకి పెరుగు, పసుపు, తేనె ఈ రెమెడీ అయితే కనుక ఫేస్కి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను. సో చాలా అంటే చాలా బాగా గ్లోయింగ్ ఇస్తుందండి ఫేస్ ప్యాక్ అనేది. ఇది వింటర్ సీజన్ కాబట్టి కర్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి వింటర్ సీజన్లో. చూడండి, ఇలా ఫేస్ అంతా ప్యాక్ అయితే వేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది గ్లోయింగ్ అనేది. ఇప్పుడైతే కనుక ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్ చూడండి, ఆరిపోయింది కదండి. ఇప్పుడైతే వాష్ చేసేసుకుంటాను. ఇలా మీరు 3 డేస్కి ఒకసారి వేసుకోండి. కర్డే కదా, నో ప్రాబ్లం అండి. పెరుగుతూ న్యాచురల్ టిప్పే కదండి. మీరు 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి కానీ మీకు వీలైనప్పుడల్లా ఇలా వేసుకోండి. స్కిన్ అనేది చాలా బాగుంటుంది, మాయిశ్చరైజింగ్గా కూడా యూజ్ అవుతుంది. ఇది వింటర్ సీజన్ కాబట్టి. ఫ్రెండ్స్, పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ప్యాక్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే కర్డ్ అండ్ పసుపు యాడ్ చేస్తాం కాబట్టి పింపుల్స్ అనేవి చాలా బాగా క్లియర్ అవుతాయండి. పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా బాగా ట్రై చేయండి. పింపుల్ కదా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ అనేది భలే సాఫ్ట్గా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.